కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి వారికి పార్టీ అధిష్టానం పార్టీ పదవులను కట్టబెడుతుందని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దగ్గర మాజీ మంత్రివర్యులు కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబుని మర్యాదపూర్వకంగా స్టేట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ఏ కరీం బాషాతో పాటు నూతనంగా ఎన్నుకోబడిన నియోజకవర్గ ముస్లిం మైనార్టీ సెల్ అధ్యక్షుడు నాజ్ వల్లి, రూరల్ కమిటీల్లో పలు హోదాల్లో నియమింపబడిన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కురసాల కన్నబాబుకి, జిల్లా ఇన్ఛార్జ్ దాడిశెట్టి రాజాకి, స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు వీక్ ఖాదర్ బాషాకి, స్టేట్ మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ కి, మైనార్టీ సెల్ జోనల్ అధ్యక్షులు అబ్దుల్ బషీరుద్దీన్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ వివిధ హోదాల్లో నియమింపబడిన వారందరూ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కష్టపడి పనిచేయాలని, పనిచేసిన వారందరికీ తగు గుర్తింపు ఉంటుందని సందర్భంగా తెలియజేశారు. మైనార్టీ సోదరులకు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి తోడ్పాటును అందిస్తారని, ఏ ఇబ్బంది వచ్చినా తమకు తెలియచేయాలని, నేనెప్పుడు మీ వెంటుంటానని సందర్భంగా తెలియచేయడం జరిగింది. కలిసిన వారిలో వైస్ ప్రెసిడెంట్లు ఎండి చాంద్ బాషా, ఎండి ఖాజా మొహుద్దీన్, జనరల్ సెక్రటరీ సయ్యద్ జహీరుద్దీన్ గౌస్, ఎండి కరీముల్లా, షేక్ అమీన్, షేక్ నాగూర్ సాహెబ్, ఎండి ఇస్మాయిల్, ఎండి యూసఫ్ బాషా, ఎండి అబ్దుల్ బాసిత్, ఎండి రఫీక్, జానీ, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు, పార్టీకి వెన్నుదన్నుగా మొదటి రోజు నిలబడ్డ కార్యకర్తలు అందరూ కూడా అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ కమిటీల నియామకం ద్వారా గ్రామంలో ప్రజల సమస్యల మీద ఇంకా గట్టిగా మేము పనిచేసే అవకాశం వస్తుందని చెప్పి భావిస్తున్నాం. ఆ క్రమంలోనే నాయకుడి ఆదేశం మేరకు కమిటీలు నియమిస్తున్నాం. దీంతోపాటు ఇప్పుడు గ్రామాల్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించారో 17 కాలేజీలు, ఆ 17 కళాశాలలని కూడా ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక టెండర్ కూడా పిలిచారు. ఆ టెండర్ పిలిచి వాటన్నిటిని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించాలనే ఈ ప్రయత్నాన్ని వైఎస్ఆర్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని జగన్ గారు ఇప్పుడే ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలోనే ఇవాళ 1 కోటి సంతకాల సేకరణ మొదలైంది. మా నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. ఈరోజు నేమంలో గ్రామ స్థాయిలో ప్రారంభమవుతోంది. అక్కడ నేను, మా నాయకులందరూ కూడా పాల్గొంటున్నాం. ప్రతి ఒక్కరితోని సంతకాలు తీసుకుంటాం. ప్రతి గ్రామంలో కనీసం 600 సంతకాలు సేకరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇదంతా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. కార్పొరేట్ శక్తుల పక్కన నిలబడేది చంద్రబాబు నాయుడు అయితే, ప్రజల పక్షాన నిలబడేది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ పార్టీ అని వాటికి మళ్ళీ నిరూపణ అయింది. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ప్రజా వైద్యాన్ని అందని పరిస్థితి తీసుకొచ్చారు. ఆసుపత్రుల్లో మందుల కొరత, ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడు చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు కావాలని ఈ పరిస్థితి కల్పించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే మా పార్టీ కమిటీలకి అధ్యక్షులుగాను, ఉపాధ్యక్షులుగాను, ఇతర వివిధ హోదాలో నియమితులయ్యారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ, మనందరం ఒక టీం వర్క్ చేద్దాం. వైఎస్ఆర్ పార్టీని కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూడా చాలా బలంగా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి తెలియజేస్తే ఇక్కడికి వచ్చిన మా నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు.